ఆల్వేస్ బీన్ వెరీ సపోర్టివ్. నా సినిమాలన్నీ ముందుకు తీసుకెళ్ళి ఆడియన్స్ని బాగా రీచ్ చేశారు. సో మీడియాకి, బీరాజ్ గారికి, అలానే సురేష్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, చుట్టాల అబ్బాయి ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ అవడానికి కారణం వీరభద్రం. తను వచ్చి కథ చెప్పి, చాలామంది ప్రొడ్యూసర్స్ అనుకున్నాం, బట్ ఏది వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్గా తనే ఒక ఇద్దరు డైమండ్స్ని తీసుకొచ్చారు చెప్పాలి, రామ్ గారు, వెంకట్ గారు. అండ్ సినిమా మొత్తం టీజర్లో మీరు చూసినలాగే సినిమాలో మొత్తం విజువల్స్ కానీ అట్ ది సేమ్ టైం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా నంబర్ ఆఫ్ లొకేషన్స్లో సినిమా షూట్ చేసాం. రాజమండ్రి, బ్యాంకాక్, మళ్ళీ హైదరాబాద్లో కూడా బ్యూటిఫుల్ లొకేషన్స్. అండ్ ఈరోజు మేకింగ్ వాల్యూ లేకపోతే జనం అసలు థియేటర్కి రావట్లేదు. అది అంటే ఆ లుక్ అనేది చాలా ఇంపార్టెంట్. స్క్రిప్ట్ అట్ ది సేమ్ టైం స్క్రిప్ట్తో పాటు ఆ సినిమాని బాగా తీయాలి, ప్రజెంట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ సినిమాని చాలా బాగా తీశారు. అండ్ మంచి కథ. ఫస్ట్ ఏంటంటే ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ మీద డ్రైవ్ ఉంటుంది, అది ఎంటర్టైన్మెంట్లో వెళ్తూ ఉంటుంది. సో ఎక్కడ పేస్ ఎక్కడ తక్కువ చాలా స్పీడ్గా, ఫాస్ట్గా వెళ్తుంది ఈ సినిమా. అండ్ విజువల్స్ గురించి మాట్లాడాలంటే మా డిఓపి అరుణ్ గారి గురించి చెప్పాలి. చాలా చాలా బాగా తీశారు ఈ సినిమాని. అండ్ ఆల్రెడీ రిలీజ్ చేసిన లుక్ కానీ అంతా చాలా బాగుందని మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో దానికి కారణం అరుణ్ గారు. అండ్ తను లుక్ అంతా మార్చి కొంచెం కొత్తగా ప్రజెంట్ చేద్దామని చెప్పాడు. అండ్ సో ఐ లైక్ టు థ్యాంక్ బోత్ ది టెక్నీషియన్స్, చౌదరి గారికి, అరుణ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, సినిమాలో పనిచేసిన అందరు ఆర్టిస్టులు చాలా కోఆపరేటివ్. సో అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, నమిత తను మలయాళంలో ఆల్రెడీ 11 ఫిలిమ్స్ చేసింది. సో తను ఫస్ట్ టైం తెలుగులో ఇంట్రడ్యూస్ అవుతుంది. చాలా క్యూట్గా చేసింది ఈ సినిమా. తను ఎక్స్ప్రెషన్స్ కానీ అంతా కూడా. సో షీ హాస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. పృథ్వీ గారు, ఆయన ఎంటర్టైన్మెంట్, అందరూ ఆర్టిస్టులు ఉన్నారు. సో తప్పకుండా సినిమా మంచి సినిమా అవుతుందని నమ్ముతున్నాను. సో చుట్టాల అబ్బాయి సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నేను బీజిఎమ్స్ వింటున్నప్పుడు చాలా బాగుంది, నాకు ఒక్కసారి చేస్తే బాగుంటుందేమో అనుకున్నాను. అండ్ ఈ సినిమా తమన్ చేయడం, అండ్ ఎక్కడ తన కాంప్రమైజ్ అవ్వకుండా ఆర్ఆర్ కానీ, అండ్ టీజర్లో వచ్చిన రికార్డింగ్ కానీ, సాంగ్స్ కానీ ఎక్కడ తను కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా ఇచ్చాడు. సో థ్యాంక్ యూ తమన్. అండ్ ఆడియో త్వరలోనే చేసుకుంటున్నాం. సో వీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే అండి. మేము ఒక మంచి ప్రయత్నం చేసామండి. చాలా డిఫరెంట్ ఫిల్మ్ ఇది. ఇలా నిర్మాతలు మాత్రం దొరకరు ఇలాంటి కథలు విన్నప్పుడు. ఇదే స్టోరీని ఎంతోమంది హీరోలతో చేయాలని నేను ప్రయత్నించాను. బట్